అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. దైదా గ్రామంలోని శ్రీ అమరలింగేశ్వర స్వామి ఆలయం కృష్ణానది తీరంలో సహజ సిద్ధమైన రాతి గుహలో వెలిసిన అత్యంత పురాతన శైవక్షేత్రంగా స్థానికంగా ప్రసిద్ధి చెందింది. స్థానిక స్థల పురాణం ప్రకారం ఈ గుహలో మహర్షులు తపస్సు చేసేవారని, వారి తపస్సుకు ప్రసన్నమైన పరమశివుడు స్వయంభుగా శివలింగ రూపంలో ఇక్కడ వెలిసారని విశ్వసిస్తున్నారు. మేమైతే కారులో స్టార్ట్ అయ్యామన్నమాట. కారులో నుంచి గుంటూరు నుంచి నర్సరావుపేట నుంచి పిడుగురాళ్ళ, దాచేపల్లి నుంచి ఒక 20 to 30 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు నడికూడి దగ్గర దిగేసేసి అక్కడ నుంచి మీకు అది కూడా డిస్టెన్స్ ఇంచుమించు అలాగే ఉంటుంది. దాచేపల్లి నడుకూడి ఒకటే కాబట్టి. అండ్ మేము పిడుగురాళ్ళ దగ్గర ఆగి బాబాయ్ హోటల్లో అయితే టిఫిన్ చేసాము. చాలా బాగుంది టిఫిన్ అయితే, మరీ ఎక్సలెంట్ అని చెప్పను, బాగుంది. అండ్ ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి సాఫ్ట్గా. దోశ, పూరి, బోండా ఇలా ఆర్డర్ చెప్పాము. సో తినేసి అయితే మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మీకు దైదా టెంపుల్ అడ్రస్ కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను అడ్రస్ అనేది మీకు డీటెయిల్గా ఇస్తాను. అండ్ పాప అయితే కారులో ఫుల్గా ఎంజాయ్ చేసింది. వెళ్ళే దారంతా కూడా భలే సరదాగా వెళ్ళామన్నమాట. చుట్టూ పొలాలు ఉంటాయి, మధ్యలో రోడ్డు ఉంటుంది. సో ఇలా వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంటుందన్నమాట. టోల్ గేట్ దగ్గర పేమెంట్ అయితే చేయాలి. 30 రూపీస్ తీసుకున్నారు టోల్ గేట్ దగ్గర అయితే. ఇదైతే ఫారెస్ట్ అని చెప్తున్నారు అనమాట. సో కార్తీక మాసంలో వెళ్తే ఈ ప్లేస్లో చాలా మంది జనాలు ఉంటారు. అండ్ మండేస్లో కూడా అలాగే ఉంటారు. మేము వీక్ డేస్లో వెళ్ళాము. వీకెండ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. మనకి వెళ్ళగానే ఇలా ఆంజనేయ స్వామి ఉంటారనమాట. అక్కడ కార్ పార్కింగ్ చేసుకోవాలి. శ్రీ అమరలింగేశ్వర స్వామి వారి దేవాలయం అనేది ఇట్లా మనకి బోర్డు ఉంటుంది. సో ఇదంతా కూడా టెంపుల్ వ్యూ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి మనం బయటకు వస్తాము స్టెప్స్ మీద నుంచి. ఒక గుహలోకి అయితే వెళ్తాం మనం ఇప్పుడు. సో ఆ గుహ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. అండ్ అభిషేకానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకు అక్కడ సేల్ చేస్తారు. సో కొనుక్కోవాలి. అండ్ అభిషేకం టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కృష్ణానది ఒడ్డున ఉంటుంది. కాబట్టి చాలా బాగుంటుంది. అసలు ఈ వెలుగులోకి ఎలా వచ్చింది ఈ టెంపుల్ ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 120 సంవత్సరాల క్రితం పులిపాడు గ్రామస్తులు పశువులను కాచుచుండగా బిలం నుండి మంత్రాలు వినిపించాయి. వారు తాడుల సహాయంతో లోపలికి వెళ్ళి చూడగా, అంటే అప్పుడు నడుచుకుంటూ వెళ్ళడానికి లేదు, తాడుల సహాయంతో లోపలికి వెళ్ళారనమాట. అక్కడ స్వయంభుగా వెలిసిన దివ్య శివలింగం పూజల ఆనవాళ్ళు కనిపించాయి. నాటి నుండి ఇక్కడ పూజలు ప్రారంభమయ్యాయి అన్నమాట. వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ విధంగా ఉందన్నమాట. అండ్ మేమైతే ఇక్కడ అభిషేకం అయితే చేయించుకున్నాము. అక్కడ కూర్చోబెట్టి శివలింగం దగ్గర చాలా బాగా చేస్తారు. 100 రూపీస్. అండ్ పూజ సామాన్లు వచ్చేసి 150 రూపీస్ బయటనే అమ్ముతారనమాట. ఇంకా అగస్త్య మహర్షికి ఈ టెంపుల్కి ఉన్న సంబంధాన్ని నేను ఇప్పుడు క్లియర్గా తెలియజేస్తాను. సమీపంలోని వాడపల్లిలో అగస్త్యేశ్వర స్వామిని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారని, ఈ బిల్వాన్ని ఆయన తపస్సు కోసం ఉపయోగించారని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి తడిబట్టలతో ఇరుకైన గుహ మార్గంలో సుమారు 900 మీటర్ల నడిచి చిమ్మ చీకట్లో దీపం వెలుగులో స్వామివారిని దర్శించుకుంటారట. అప్పట్లో అంతేనండి, దీపం వెలిగించుకొని వెళ్ళేవారట. అమ్మ కూడా 30 years బ్యాక్ వెళ్ళింది. ఆ టైంలో అంతా కూడా వాటర్ ఉండి అసలు ఆ గుహ అంతా కూడా నడవడానికి లేదంట, వంగే వెళ్ళాలంట. దీపం వెలిగించుకొని 10 మందిని అలా పంపించేవాళ్ళంట గుంపుగా. చాలా భయంకరంగా ఉండేదంట. ఇప్పుడైతే చాలా వరకు మారింది. సో కొన్ని ప్లేసెస్లోనే వంగాల్సి వస్తుంది. గుహ అంతా కూడా పెద్దది చేశారనమాట. ఇక్కడ ఏసీలు, ఫ్యాన్లు, లైట్స్ ఏర్పాటు చేశారు. అదంతా దీపం తీసుకొని ఒక 10 మందిని అలా అమ్మ కూడా చాలా భయపడిందంట. చాలా భయంకరంగా ఉంటుందంట గుహ కూడా. ఆయనను దర్శనం చేసుకొని వచ్చాక అమ్మ కోరిక నెరవేరిందని కూడా అమ్మ మాతో చాలాసార్లు అనింది. మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో కూడా వెళ్ళాము. అప్పుడైతే చాలా రద్దీగా ఉంటుంది. ఈ వీక్ డేస్లో వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కృష్ణానది ఒడ్డునే ఉంటుంది కాబట్టి ఆ చల్లని వాతావరణం, ఆ గుహలో ప్రశాంతంగా
అండ్ దేవుణ్ణి చక్కగా అభిషేకం చేస్తుంటే అండ్ తల మోటిస్తాం అన్నమాట. మనం స్వయంగా మన చేతుల మీదే అభిషేకం చేస్తాం. మనకి శ్రీశైలంలో చేస్తాం అండ్ తర్వాత ఇక్కడ చేస్తాం అన్నమాట. చాలా శివలింగాలకి మనం చేత చేయనివ్వరు, వాళ్ళే చేస్తారు పూజారులు. బట్ ఈ టెంపుల్లో మనం స్వయంగా చేయొచ్చు. పాలు, చెరుకు రసం ఇలాంటివి ఏవైనా తీసుకొని వెళ్ళి మనం అక్కడ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. తల మోటిస్తాము చక్కగా. అండ్ శ్రీశైలం వీడియో క్లియర్గా నా ఛానల్లో ఉంది, ఎవరన్నా చూడకుండా ఉంటే ఒకసారి చూసేయండి. అండ్ ఈ టెంపుల్లో అయితే బయటకు వచ్చే దారి ఈ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా వంగి వెళ్ళాలి. కొంచెం పెద్దవాళ్ళు, ఏజ్ వాళ్ళు వస్తే మనం ఎలా అయితే వచ్చి శివలింగానికి దర్శనం చేసుకున్నామో అటు సైడ్ నుంచి తిరిగి వెళ్ళిపోవచ్చు, వంగే పనేం ఉండదు. బట్ నార్మల్ పీపుల్స్ అయితే ఇలా వంగి బయటకు వచ్చేసేయండి. లేదు అనుకుంటే మీరు రాలేరు, మీకు భయం అనుకుంటే నార్మల్గా బ్యాక్ సైడ్ తిరిగేసి వెళ్ళిపోవచ్చు దర్శనం అయ్యాక. దర్శనం వంకి వచ్చేంత వరకు కూడా నడుచుకుంటూ రావచ్చు, అటువైపు వెళ్ళిపోవచ్చు. బయటికి దారి అయితే నేను చూపిస్తున్న వైపు అన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ టెంపుల్ గురించి, ఈ టెంపుల్ గృహలో ఇంకో దారి ఉందండి. ఆ దారి అయితే ప్రస్తుతానికి లేదు, మూసేశారు. ఆ దారి నుంచి వెళ్తే మనం డైరెక్ట్గా శ్రీశైలం టెంపుల్ వరకు వెళ్ళొచ్చంట. ఆ దారిని వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదంట. అండ్ ఆ దారిన వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు అండ్ తప్పిపోతారు అని చెప్పేసేసి మొత్తం కూడా మూసేశారు. ఆ ప్లేస్లో చైర్ వేసుకొని ఒక పర్సన్ కూర్చుని అటు వెళ్ళొద్దని చెప్తూ ఉంటారు. బట్ అంతా మూసేశారు కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. అంతకుముందు చాలా మంది వెళ్ళారంట, తిరిగి రాలేదని చెప్తూ ఉంటారు. అదైతే డైరెక్ట్ శ్రీశైలంకి దారట, గుహ దారి. ఈ స్టెప్స్ నుంచి మనం బయటకు వస్తాము. నేను స్టార్టింగ్ చెప్పాను కదా ఇటువైపు నుంచి వస్తారని చెప్పేసి, ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం, డైరెక్ట్గా బయటకు వచ్చేస్తాం అన్నమాట. అండ్ శ్రీశైలం గురించి ఫుల్ డీటెయిల్స్ తోటి, దర్శనం టికెట్స్ దర్శనం ఎలాగా, టైమింగ్స్ ఏంటి అన్నీ కూడా నేను క్లియర్గా వీడియో తీసి నా ఛానల్లో పెట్టాను. అండ్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా వీడియో తీసి నేను క్లియర్గా పెట్టాను, ఒకసారి చూడండి. అండ్ లోపల దర్శనం అయినాక మనం వంగి వస్తే ఇవన్నీ చూడగలుగుతాము. వంగలేని వాళ్ళు అటు వెళ్ళిపోతే ఇవన్నీ కూడా మిస్ అవుతారు అనమాట. అమ్మవారు ఉంటుంది అండ్ అయ్యవారు ఉంటారు, శివలింగం కూడా ఉంటుంది, నంది ఉంటుంది, అన్నీ కూడా పసుపు కుంకుమ వేసి పూజలు అయితే చేస్తారనమాట. దర్శించుకొని మనం బయటకు వెళ్తాము ఇటువైపు నుంచి, చూపించిన ప్లేస్ ఉంది కదా అటువైపు నుంచి. అండ్ మేము వెళ్ళేసరికి వేరే వాళ్ళు పూజ చేయించుకుంటున్నారు, అభిషేకం. సో వాళ్ళది అయిపోయాక మాకు చేశారనమాట. ఓన్లీ ఆఫ్టర్నూన్ 12 వరకు మాత్రమే ఉంటుంది అభిషేకాలు. పక్కనే కృష్ణానది ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా దిగండి, అక్కడ మెట్లు అనేవి జారుతున్నాయి. పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త. కృష్ణమ్మ వారు కూడా ఉంటారు అక్కడ కూడా పసుపు కుంకుమతో పూలతోటి అయితే పూజ చేస్తున్నారు. అండ్ మేము వెళ్ళిన రోజు కృష్ణా నది అయితే వాటర్ ఫుల్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు అంత వాటర్ అయితే లేవు. అండ్ ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది అండ్ ఆంజనేయ స్వామి ఉంటారు. అక్కడ ఒక వేప చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి మనం ముడుపులు కడితే ఏది అనుకుంటే అది జరుగుతుంది అంటారు. ఓం నమః శివాయ. ఈ వీడియో అయితే ఇంతటితో పూర్తయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.